లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహిత్య ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపించినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువలకు పట్టం కట్టిన నిజమైన సాహితీ చక్రవర్తి. జ్ఞాన్పీఠ్ అవార్డును స్వంతం చేసుకున్న తొట్టతొలి తెలుగు కవి. కావ్యాలు, కవితలు, నవలలు, నాటకాలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు. ఒక్క వచన కవిత్వం మినహా తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ విధంగా ఆయన కలం నుంచి జాలువారిన రచనలు సుమారు 1,00,000 పేజీలు. అవును, అక్షరాల 1,00,000 పేజీలు ఉందంటే ఆయన ప్రతిభా పాటవాలకు మనం అంచనా వేయొచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతి రచన పాఠకుల హృదయాలను దోచేస్తుంది. మదిలో మధుర భావాలు మొలకెత్తిస్తుంది. పాఠకుల హృదయోద్య వనాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవాన్ని వికసింపచేస్తోంది. జీవన విలువలు ప్రబోధిస్తోంది. జీవన సంఘర్షణలను, వాటి పరిష్కారాలను వివరిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. యువ హృదయాలకు ప్రేమ మాధుర్యాన్ని పరిచయం చేస్తుంది. రసరమ్య గీతాలతో పరవశింపచేస్తుంది. మధ్యతరగతి జీవన గమనాన్ని కళ్లకు కడుతుంది, కన్నీరులకిస్తుంది. సహచరుడై సహగమిస్తుంది. అమ్మలా లాలిస్తుంది, అమ్మానిలా పాలిస్తుంది. అమ్మాయిలా మురిపిస్తుంది, పాపాయిలా ఆడిస్తుంది. ఆయన వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శలలో, భాషణంలో, భూషణంలో ఒక విలక్షణత వెల్లివిరుస్తుంది. ఆయన ఒక కవి దిగ్గజం. తెలుగు తల్లి శిరస్సుపై నిలిచిన కనక కిరీటం. విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన నేటి కృష్ణా జిల్లా గుడివాడకు 17 కిలోమీటర్లు ఉన్న నందమూరు గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విశ్వనాథ్ గారికి వారి తండ్రి గారైన శోభనాద్రి గారే ఆదర్శం. ఆయనలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు బాల్యం నుంచే మన సత్యనారాయణ గారికి కూడా వచ్చాయి. ఆ విషయాన్ని విశ్వనాథ గారు తన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో స్వయంగా తన తండ్రి గారికి గురించి ప్రస్తావిస్తూ సెలవిచ్చారు. పుట్టుకైతే శ్రీమంతుల వంశం కాని వయసొచ్చేసరికి తన కష్టార్జితంతోనే భుక్తి గడుపుకునే పరిస్థితి ఏర్పడింది. కాని ఆయనకు బాల్యంలోనే అబ్బిన కవితా జ్ఞానం ఆయన్ను కవి సమ్రాట్ను చేసింది. ఆయన మొట్టమొదటి రచనా ప్రక్రియ 1916లో విశ్వేశ్వర శతకంతో మొదలై 4 ఏళ్లలో తెలుగు భాషావేత్తల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడూ పాఠకుల స్థాయికి అనుగుణంగా రచనలు చేసి వారి మెప్పు పొందాలని తపన పడలేదు. పైపెచ్చు అసలైన సాహితీ విలువలను జొప్పించి ప్రజలకు నిజమైన సాహితీ చైతన్యాన్ని రుచి చూపించాలని, కొంతవరకైనా భాషా సాహిత్యాన్ని ఉన్నత స్థితికి లాగాలని తపన పడ్డారు. కనుకనే ఆయన రచనలో ఒక విశిష్టమైన శైలి కనిపిస్తోంది. విశ్వనాథుల వారు ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడినవారు. భారతీయత మీద, తెలుగుతనం మీద అభిమానం కలిగినవారు. శ్రీశ్రీ వంటివారు ఛాందసవాదిగా తనను అభివర్ణించిన సాహిత్యంలో జాతీయవాదము, ఆరోగ్యవంతమైన ప్రాంతీయ భావము ప్రస్ఫుటించాలని విశ్వనాథ వారు గాఢంగా విశ్వసించారు. దాన్నే ఆయన తన రచనల్లోనూ, మాటల్లోనూ ప్రకటించారు. శిల్పం కాని సాహిత్యం విజాతీయమై ఉండరాదని, ఖచ్చితంగా జాతీయమే అయి ఉండాలని నొక్కి ఒక్కాణించారు. పక్షి సముద్రంపై ఎంత ఎగిరినా రాత్రికి ఏ విధంగా అయితే గూటికి చేరుతుందో అలాగే మనం మన జాతీయత, సంప్రదాయాలు కాపాడుకోవాలి అనేవారు. విశ్వనాథ వారు 1976 అక్టోబర్ 18న పరమపదించారు. ఆయన జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడిచింది. మాతృభాష, భారతీయ సంస్కృతి, విలువలు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, ఇవే మన తెలుగు సాహిత్య దిగ్గజం విశ్వనాథ సత్యనారాయణకు అర్పించే నిజమైన నివాళి.